లోక్సభ సమావేశాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. जोड़ रहे हैं। अभी भारत विजन नेक्स्ट बनाया है निफ्ट के साथ मिलकर के, जो हैंडलूम को भी हम उसमें जोड़ रहे हैं। हमारे 19 निफ्ट के इंस्टीट्यूशन हैं महोदय, उससे सारे जो हमारे 574 क्लस्टर हैं छोटे, उन क्लस्टरों में, मेगा क्लस्टरों में सबको जोड़ने का काम करते हैं। निफ्ट के बच्चे जाते हैं, तो टेक्नोलॉजी के बगैर ये सेक्टर अधूरा रहेगा। इसीलिए नरेंद्र मोदी के नेतृत्व में हम टेक्नोलॉजी का पूरा प्रयोग कर रहे हैं। क्वेश्चन नंबर 102 CTR बालू जी। सर क्लब करना चाहिए सर क्वेश्चन। TR बालू जी, माननीय मंत्री जी। Yes, the answer is laid on the table of the House for both. माननीय मंत्री जी। Speaker sir, Manrega program is one of the flagship program of the UPA government. The poor man, Dr. Manmohan Singh, has brought this program to help the poorest of the poorer, especially the farm labor, when there is no farming activities are there. Sir, I want to point out some of the figures which the government has given, so that the rest of the nation could understand how the government has come for, is very reluctant to introduce and go ahead with this program. Sir, number of persons days in 2021 is 2389 crores days. 21-22 it is 363, it has reduced. 22-23 it is 248 crores persons days. Not only this, sir, the allocation made on 21-22 is 98,467 crores. The allocation made in 22-23 is 90,805, reduced. 23-24, 86,000 crores only. The same thing has been given in 24-25 also, 86,000. So allocation has been reduced year by year. A number of working days also reduced year by year. In this case, how the government is going ahead with these schemes, with these programs, is well known to the public. ఇసుక ఆదాని ఇష్యూ పైన అటు పార్లమెంట్ ఎదురుగా కూటమి ఎంపీలు ధర్నాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, అక్కడ పార్లమెంట్ దగ్గర పరిస్థితి ఏంటి? అదాని అంశం మీద విపక్ష ఎంపీలంతా కూడా పార్లమెంట్ తో ఆందోళన చేస్తున్నారు. పార్లమెంట్ బయట ఈ వ్యతిరేకంగా ఇప్పటికే ఆందోళన చేపట్టడం జరిగింది. ఇంకా పార్లమెంట్ లోపల కూడా ఇదే అంశానికి సంబంధించి విపక్ష ఎంపీలంతా కూడా ఆందోళన చేస్తారు. తెలంగాణ ఎంపీలు కూడా ఉన్నారు ఇందులో. మరి అదాని ఈ అంశానికి సంబంధించి అదాని గ్రూప్ పై అమెరికాలో కేసులు నమోదు, కాంట్రాక్టుల కోసం అదాని 2,000 కోట్ల లంచాలు తీసుకున్నారు. మరి అదానికి సంబంధించి ఈ అంశం మీద పార్లమెంట్ లో చర్చకు జేపీసీకి కూడా డిమాండ్ చేస్తున్నారు. మరి ఇప్పటికీ ఇది కేంద్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతుంది. మరి కేంద్ర ప్రభుత్వం దీని మీద ఎలా స్పందించుతో చూడాలి. గత 4 రోజుల నుంచి కూడా చూసినట్టుగైతే పార్లమెంట్ సమావేశాలు వసాబాస్ గా మారుతూనే వచ్చాయి. ఇక్కడ సమావేశాలు మాత్రం జరగడం లేదు. అంటే ప్రభుత్వం ఏవైతే బిల్లులు ఆమోదించుకోవాలి ఈ సమావేశాలు అనుకుందో అది మాత్రం జరగడం లేదు. ముఖ్యంగా ఈ పార్లమెంట్ లో ప్రభుత్వ వైఫల్యాలని టోటల్ గా కూడా అధికార విపక్ష పార్టీలు కూడా నిలదీస్తున్నాయి. మరి అంటే రఫేల్ యుద్ధ విమానాలు ఏవైతే ఉన్నాయో, రఫేల్ మెరైన్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించిన అంశం కూడా ఇక్కడ చర్చకు వచ్చింది. మరి రఫేల్ యుద్ధ విమానాలకు సంబంధించి భారత్ ఫ్రాన్స్ మధ్య త్వరలో ఒప్పందం కుదరనుంది. మరి నౌకాదళం కోసం అదనంగా 3 స్కార్పియో శ్రేణి జలంతర్గాములు 26 రఫేల్ విమానాలు కూడా భారత్ కొనుగోలు చేయింది. మరి ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి కూడా విపక్ష పార్టీలు కేంద్రాన్ని ఈకున పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నాయి. మరి దాదాపుగా పార్లమెంట్ సమావేశాలు, శీతాకాల సమావేశాలు ఒకవైపు చలి ఉండగా మరోవైపు విపక్షాల ఆందోళనతో మరింత వేడి పుడుతుంది. మరి విపక్ష ఆందోళనతో కేంద్రం కూడా భజ్జన పడుతుంది. ఈ సమస్యను ఎలా సాల్వ్ చేసుకుని ముందుకు వెళ్లాలా, దాంతో పాటు
ఇక సమావేశాలు సజావుగా సాగించేందుకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే అంశం మీద ఇటు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కూడా విపక్ష సభ్యులతో కూడా చర్చిస్తున్నారు. మరి చూడాలి మరి విపక్షాల ఆందోళనని ఎంతవరకు నిలుపుదల చేయగలుగుతుంది కేంద్రం, పార్లమెంట్ సజావుగా జరగడానికి ఏ రకంగా విపక్షాలు సహకరిస్తాయి కూడా వేచి చూడాల్సిందే. ఇప్పుడు రామకృష్ణ మరోపక్క చూస్తే కూడా అటు తెలంగాణ ఎంపీలు కూడా అక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి అక్కడ వాళ్ళు కూడా పార్లమెంట్ లో ఉన్నారు కాబట్టి వారి నుంచి రియాక్షన్ ఏ రకంగా ఉంది? తెలంగాణ ఎంపీలు కూడా అదానీ అంశం మీద ఇప్పటికే అదానీకి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చాలా ఒప్పందాలు కుదిరినాయి. అదానితో రహస్య ఒప్పందాలు చేయించుకుంది రేవంత్ గవర్నమెంట్ కూడా విపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. మరి దీన్ని ఈ అంశానికి సంబంధించి కూడా తెలంగాణ ఎంపీలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు, గట్టిగా ఆందోళన చేస్తున్నారు. సో ఫైనల్లీ చూసుకున్నట్టుగైతే అదానీ అంశము కేంద్ర ప్రభుత్వానికి మెడకి ఉచ్చు బిగిస్తుందని చెప్పొచ్చు. ఎస్, కానీ రామకృష్ణ మరోపక్క చూస్తే కూడా అటు అదానీ కూడా దీనికి సంబంధించి రియాక్ట్ అవ్వడం జరిగింది. ఏవైతే అలిగేషన్స్ ఉన్నాయో కూడా ఇవన్నీ అవాస్తవం అంటూ కూడా స్పందించడం జరిగింది. అయినప్పటికీ ఇప్పుడు పార్లమెంట్ లో ఇంత రాద్ధాంతం జరగడాన్ని ఏ రకంగా చూడొచ్చు? అదానీ అంశం అంటే చాలా పెద్ద అంశం ఇది. దీనికి సంబంధించి కొన్ని లక్షల కోట్లు వేల కోట్ల అంశం ముడిపడిన అంశం కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ అంశానికి సంబంధించి విపక్షాలు పట్టు విడవట్లేదు. కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున్న పెట్టడానికి ఇది ఒక మంచి అవకాశం కాబట్టి అదానీ ఎంత చెప్పినా కూడా అదానీ తాను సచ్చిరుడని చెప్పుకున్నప్పటికీ కూడా విపక్షాలు మాత్రం అది ఆయన వ్యాఖ్యలు నమ్మడం లేదు. ఇప్పుడు రామకృష్ణ దీనికి సంబంధించి అటు ఎన్డీఏ కూటమి ఏమంటుంది? ఎన్డీఏ కూటమి మాత్రం చాలా తన వ్యాఖ్యలు కానీ అదానీ అంశంలో కూడా ఆ బురద తన మీద రాకుండా ఉండేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తుంది. అయినప్పటికీ కూడా విపక్షాలు మాత్రం దీన్ని చాలా గట్టిగా పట్టుకున్నాయి. మరి కేంద్ర ప్రభుత్వం కూడా అదానీని సేవ్ చేసే విఫల ప్రయత్నం అయితే చేస్తుంది. మరి ఎంతవరకు విపక్షాలు కేంద్ర ప్రభుత్వ వ్యాఖ్యలకు, కేంద్ర ప్రభుత్వ సమాధానాలకు ఎంతవరకు సాటిస్ఫై అవుతారనేది వేచి చూడాల్సిందే. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.